ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అసలు ఈ కృష్ణాష్టమి అంటే ఏంటి? అలానే ఈరోజు మనం ఉట్టి ఎందుకు కొట్టాలి? ఇంకా శ్రీకృష్ణుడికి తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు కృష్ణాష్టమి లేక జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడి పుట్టినరోజు. శ్రీకృష్ణుడి మేనమామైన కంసుడి ఇంట్లో శ్రీకృష్ణుని తల్లిదండ్రులు కారాగారంలో బంధించి ఉండగా శ్రీకృష్ణుడు చతుర్భుజుడై మహాకాంతివంతంగా ప్రకాశిస్తూ జన్మించారు. శ్రీకృష్ణుల వారు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో జన్మించారు. శ్రీకృష్ణుల వారికి చిన్నతనం నుండే పాలు మరియు పెరుగు ఎంతో ప్రీతికరమైనవి. అయితే మనకి ఇప్పుడున్నట్టు పూర్వంలో ఫ్రిడ్జ్లు బీరువాలు లేవు కదా. అందుకనే పూర్వంలో పాలు అలానే పెరుగు సంరక్షించటానికి ఉట్టిలో పెట్టి సంరక్షించేవారు. అయితే చిన్ని కృష్ణుడు అలానే వారి స్నేహితులతో కలిసి ఆ ఉట్టిలోన ఉన్న ఎంతో ప్రీతికరమైన పాలు అలానే మజ్జిగ కోసం దానిని పగలకొట్టి చిట్టి కృష్ణుడు అలానే వారి స్నేహితులు అందరూ కూడా ఆ పాలను మజ్జిగను తాగేవారు. దీనిని బట్టే మనకు ఉట్టి కొట్టే ఆచారం వచ్చింది. ఇంకో విధంగా చూస్తే ఉట్టి కొట్టడం అనేది శ్రీకృష్ణుల వారికి ఎంతో ఇష్టమైన పని కాబట్టి ప్రతి కృష్ణాష్టమికి పలు చోట్ల ఈ ఉట్టి కొట్టి కృష్ణాష్టమి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంకొక ఆనవాయితీ ఏంటంటే చిన్నపిల్లల పాదాలకు నావశుద్ధ రాసి పేడతో అలికిన ఇంట్లో ఆ పిల్లల చిట్టి చిట్టి పాదాలతో అడుగులు వేయించేవారు. అది చూడడానికి ఎంతో అందమైన ముగ్గులా కనిపించేది. మరియు ఆ చిట్టి చిట్టి పాదాలు స్వయంగా చిన్ని కృష్ణుడే మన ఇంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా జన్మాష్టమి రోజున పెట్టాల్సిన నైవేద్యం ఏంటి అనేది తెలుసుకుందాము. శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి వెన్న, పాలు, మీగడ ఇలాగా పాల పదార్థాలన్నమాట. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున ఏ ప్రసాదం చేసినా సరే తప్పకుండా పంచామృతం మాత్రం ఉండాలి. ఎలాగైతే మనం వినాయక చవితికి కుడుములు వండుతామో ఇంకా శ్రీరామనవమికి పానకం చేస్తామో అలానే ఈ కృష్ణాష్టమికి తప్పకుండా పంచామృతం ఉండాల్సిందే. ఇంకా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న కూడా పెడతారండోయ్. మరి ఈ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకల్లో మీరు కూడా పాల్గొంటున్నారు కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండోయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.